నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. మీరు 6 రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. మరో 6 రాశులు ఉన్నాయి. మరి తులారాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. తులారాశిలో ఇంతకాలం ఉన్నటువంటి కేతు పక్కకి జరిగారండి. ఇది పక్కకి జరగడం కానీ ఎందుకంటే మనం మేజర్గా ఈ 2024లో అంటే ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనకి యాక్చువల్గా కొత్త సంవత్సరం వస్తుంది. ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనం మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. రాహువు, కేతువు, గురువు, శని ఇవి తీసుకుంటాం. సో ఈ తులారాశిలో ఉండే కేతువు ఎప్పుడైతే పక్కకి జరిగాడో ఇంతకాలంగా జరుగుతున్నటువంటి ఆటంకాలు, ఒక వైరాగ్యము, ఆటంకాలు ఇవి ఫస్ట్ క్లియర్ అవుతాయి వీళ్ళకి. అంటే ఆ మూడ్ అనేటువంటి చేంజ్ అవుతుంది. మరి వ్యయ కేతు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. అందులో నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అవి కూడా చెప్పండి. వ్యయ కేతు ఏమిస్తాడు? నెగటివ్ ఏంటి? నెగటివ్ అంటే ఇన్ సెన్స్ జాగ్రత్త చూసుకోవాల్సింది ఏమిటంటే తండ్రి గారి ఆస్తి విషయంలో, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. సర్వసాధారణంగా మనం ఏం చెప్పుకున్నాము, గోచారంలో ఉండే గ్రహాలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాలాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి 12th హౌస్ అయిన కన్యారాశిలో కేతు సంచరిస్తున్నాడు. సాధారణంగా కేతు ఎప్పుడైనా కన్యారాశిలో సంచరించేటప్పుడు ల్యాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటే అది భూతత్వ రాశి కాబట్టి ఫాస్ట్గా గ్రో అవ్వకుండా కొంచెం స్లో గ్రో అవుతుంటాయి. అంటే ఏంటి, పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఫాస్ట్గా ఏదో వచ్చేయాలనేటువంటి ఆకాంక్ష కాకుండా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసాను ఎప్పటికో ఒకసారి పెరిగితే పెరగని పెద్దగా టెన్షన్ పెట్టుకోకుండా వదిలేసేయాలి. పాజిటివ్ సార్, పాజిటివ్స్ ఏమిటి అంటే ఇప్పుడు లగ్నం నుంచి మారాడు కదా, ఆ వైరాగ్యం తగ్గుతుంది. ఇంకోటి పాజిటివ్ ఏంటి, ఏమైనా దేవతా సంబంధించిన సేవలు చేస్తే అంటే ఆలయాలు ఉన్నాయి, మనకి ఆలయంలో ఏదో ఉత్సవం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మన వంతు సేవ ఏదైనా చేయగలగాలి. మీరు ధనపరంగా ఇవ్వగలిగితే ధనపరంగా ఇవ్వచ్చు. మనం వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారు, మనం మన చెయ్యి మన వంతు సహాయం మనం వేయడం, అక్కడ ఏదైనా కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయపడడం. వాళ్ళు ఏదో వంట వండడాలు రకరకాలు జరుగుతుంటాయి అక్కడ, అలంకరించడాలు అవన్నీ, తుడవడము, అలంకరించడం, ఏదో ఒకటి ఉంటుంది, నీళ్లు పోయించడం, రకరకాలు ఉంటాయి. అట్లాంటివి మనం ఏమైనా చేయగలిగితే మంచిది 12వ స్థానంలో కేతు సంచారం జరిగేటప్పుడు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే 12లో కేతు సంచారం జరుగుతుందో రాహు 6లో సంచరిస్తుంటాడు. సర్వసాధారణంగా 6లో రాహు ఏమిటి అంటే శత్రువుపై జయము. ఎందుకంటే 6th హౌస్ ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు అంటే ఇన్ సెన్స్ రాహు కానీ కేతువు కానీ లేకపోతే కుజుడు కానీ రవి కానీ శని కానీ మంచిది అనమాట 6లో సంచరిస్తాయి. సో 6లో సంచారం రాహు కాబట్టి అది కూడా గురుచండాల యోగం అయింది కాబట్టి అక్కడ పర్టికులర్గా 6th హౌస్ అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్లో పర్టికులర్గా ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి డైలీ యాక్టివిటీస్ సక్సెస్ని ఇస్తాయి. అంటే 6th హౌస్ అనేటువంటిది పోరాటం సంబంధించిన 3, 6 అనేటువంటివి ఏమిటంటే ధైర్య సాహసాలు అండ్ పోరాటం 6th హౌస్ అనేటువంటిది. కాబట్టి రాహు 6th హౌస్లో ఉన్నాడు, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసామా 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అది కాక మీకు జనవరి నుంచి కూడా ఏమవుతుంటుందంటే మనకి ఫస్ట్ ఒక 1 మంత్ జనవరి 15th లోపల రవికుజులు ఇద్దరు కూడా కలిసి 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉంటారు. కాబట్టి మొదటి 15 రోజులు మరింత ఎక్కువగా వీళ్ళకి ధైర్య సాహసాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే, అదొకటి. అండ్ అదేవిధంగా మనకి జనవరి 1వ తేదీ నుంచి పర్టికులర్గా మే వరకు కూడా సప్తమంలో గురువు ఉన్నాడు. సో ఎప్పుడైతే సప్తమంలో గురువు ఉన్నాడో రాశి మీద దాని ప్రభావం ఉంటుంది. ఇలా రాశి మీద ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే గురు దృష్టి ఎప్పుడైనా ఉంది, ఉదాహరణకి జాతకుడి మీద, లగ్నం మీద కానీ చంద్రుడి మీద కానివ్వండి, అక్కడ జరిగే ఫలితాలు ఏమిటి అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉంటూ ప్రశాంతంగా అన్నిటిని సెట్ చేసుకోగలుగుతాడు మనిషి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం అదే కదా, అన్నిటికంటే ఐశ్వర్యం అది, ఐశ్వర్యం మనశ్శాంతి లేకపోతే ఏదున్నా వేస్ట్. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ల్యాండ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత డబ్బున్నా వేస్ట్ మనశ్శాంతి లేకపోతే. సో జూపిటర్ ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నాడో లగ్నాన్ని, ఇట్ గివ్స్ ప్రశాంతత. అయితే పంచమ శని ఉన్నాడు ఇక్కడ. పంచమ శని ఉన్నప్పుడు మాత్రం ఒక విషయం జరుగుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఒకటి ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ద్వారా కొంత లాభం ఉంటుంది బెనిఫిట్ కన్నా చూసుకుంటే. బట్ వేరే విషయాలు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు కొంచెం చూసుకోవాలి అంటే శని సహజంగానే మందుడు అంటుంటారు. ఈ 5th హౌస్ సాటర్న్ జరిగేటప్పుడు ఏంటంటే ఆలోచనలు స్లోగా ఉంటూ ఉంటాయి. అంటే వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమవుతుంది, పక్క వాళ్ళు ఏదో అడుగుతారు, ఇది ఏదో ఒకటి చెప్పండి అని వీళ్ళు తెలుస్తానని పెండింగ్ పెట్టుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తుండే సరే దానివల్ల నింద పొందుతారు వీళ్ళు. అరే ఎప్పటికీ చెప్పరేంది, నా అసలు పటాన్ని తేల్చడు అనేటువంటిది మాత్రం కొంత
వీళ్ళకి ఆ ఎఫెక్ట్ మాత్రం కొంత ఉంటుంది చూసుకున్నట్లయితే. రైట్ ఇది ఒకటి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే శని శ్రమకారకుడు, ఈజీ మనీకి కారకుడు కాదు. కాబట్టి 5th హౌస్ సాటర్న్ నడుస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు పొరపాటును కూడా షేర్ మార్కెట్లో ఏదో అద్భుతాలు సృష్టించేసి కోట్లు సంపాదించేస్తానని పక్క వాళ్ళని చూసి ఇంకోళ్ళకి ఎవరికో ఒకసారి వచ్చిందంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్లో కూడా 100 సార్లు పోయింది ఎవడు చెప్పుకోడండి, ఒకసారి వచ్చిందే చెప్పుకుంటాడు. నాకు వచ్చేసింది ఇంకేంటి, అసలు నేను మొన్న కొట్టాను, అసలు 1000 రూపాయలు పెట్టి 10,000 వచ్చింది, 1000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు వచ్చిందని చెప్తూ ఉంటారు. అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏం చేస్తామంటే నాకు వస్తుంది అని పెట్టడం, పోగొట్టుకోవడం జరుగుతుంది. షేర్ మార్కెట్కి ఏంటంటే 25811 కాంబినేషన్ ఉంటుంది. 2, 5, 8, 11 గుర్తుపెట్టుకోండి. ఈ 2, 5, 8, 11 కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది షేర్ మార్కెట్కి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇది ఉండాలి. దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్లో బాగా రాణించగలుగుతారు, అదర్వైజ్ రాణించలేరు. అనవసరంగా పెట్టి ధనం పోగొట్టుకోకూడదు. అదిగాక ఈ 2, 5, 8, 11 కాంబినేషన్ ఉన్న వాళ్ళే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఏం సార్ ఈ కాంబినేషన్ అంటే? అంటే 2వ స్థానాధిపతి ధనం, 5 అంటే స్పాంటేనియస్నెస్, అంటే ఎప్పుడు షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. ఇప్పుడు ఎట్లా అయితే ఒక బ్యాట్స్మెన్ చూడండి, ప్రతి బాల్ కొట్టాడు, మంచి బ్యాట్స్మెన్, ఏ బాల్ కొట్టాలో ఏ బాల్ వదలాలో అతనికి తెలుసు, చేయడు. ప్రతిసారి బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి బాల్ కొట్టడానికి చూస్తే అవుట్ అవుతాడు. అట్లా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి తెలియాలి షేర్ మార్కెట్లో వాళ్ళు. అదేవిధంగా 2, 5 అనుకున్నాం, ఇప్పుడు 8, 11 ఎందుకంటే ఆకస్మికంగా రావడం. షేర్స్ అంతా ఆకస్మికమే. పోయింది రాత్రే కోటీశ్వరుడు కాస్త బిచ్చగడ అయిపోతాడు, రాత్రి కోటీశ్వరుడు అవుతాడు కూడా. 11 అంటే లాభం, విజయం పొందడం. అందుకని ఈ కాంబినేషన్ ఉండాలి అని చెప్తారు షేర్ మార్కెట్. సో ఇది చూసుకుంటూ దీనికి తోడు ఓన్లీ 2581 కాంబినేషన్ ఉంటే సరిపోదు, ఒక యోగం దానికి యాడ్ అవ్వాలి. ఏమిటది అంటే నీచభంగ రాజయోగం లేదా విపరీత ధన యోగాలు అంటారు, విపరీత రాజయోగాలు అంటారు. అవి కనెక్ట్ అవ్వాలి. విపరీత రాజయోగాలు అంటే 6, 8, 12 లార్డ్స్, 6, 8, 12 కనెక్టివిటీ. నీచభంగ రాజయోగాలు అంటే నీచభంగ రాజయోగం కలిగినటువంటి ప్లానెట్. ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నా అంటే పంచమ శని ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆలోచన అటు తీసుకెళ్తుంది. షేర్ మార్కెట్లోకి వెళ్తే బాగుంది, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కదా, ఇలాంటి ఆలోచనలో కర్మ తీసుకెళ్లి అందుకని ఇబ్బంది పెట్టిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్యం ఏంటంటే కాలం మనల్ని ఎటువైపు నడిపిస్తుంది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఎక్కడ మనం కంట్రోల్ గా ఉండాలని చెప్పేది జ్యోతిష్యం. మరి వీళ్ళు షేర్ మార్కెట్ వైపు ఎన్నాళ్ళు వెళ్లకుండా ఉండాలి సార్? నన్ను అడిగితే అసలు ఎవరైనా అసలు ఇండివిజువల్ చార్ట్ లో ఆ యోగం ఉంటేనే వెళ్ళాలి, అదర్వైజ్ అసలు వెళ్ళకూడదు, చూపించుకోవాల్సి. అసలు వీళ్ళు అసలు ఇప్పుడు వెళ్ళకూడదు. అంటే ఎన్నాళ్ళు సార్, ఎప్పటి వరకు అని నా ఉద్దేశం? ఒక 1.5 year అయితే అసలు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఇంకొక 1.5 year అక్కడ ఉంటాడు కాబట్టి 1.5 year అయితే వెళ్ళకపోవడం మంచిది. రైట్ సార్. ఓవరాల్ గా హెల్త్ ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళకి? హెల్త్ వైజ్ గా చూసుకుంటే చిన్న వస్తాయండి, పెద్ద విషయం కాదు. ఎందుకంటే పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొంత ఈ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇమ్యూనిటీని తగ్గిస్తుంటాడు శని. రైట్ సార్. అయితే ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవడానికి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? పంచమ స్థానంలో శని గాని ఇట్లా కొన్ని గ్రహాలు చెప్పబడింది ఉన్నప్పుడు, పర్టికులర్గా సాటర్న్ ఉన్నప్పుడు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన ఈజ్ బెస్ట్ రెమెడీ. అదీగాక ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ 1.5 year వరకు కూడా పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే మీన రాశిలో రాహు సంచారం, పితృదేవతలు చండీ, దుర్గా, గణపతి ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది. రైట్. ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ ఈ ఇయర్ వీళ్ళకి బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం రాశి వారికైనా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.